హలో ఫ్రెండ్స్. 'రామ్ చరణ్' నటించిన 'పెద్ది' మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయిన సంగతి అందరికి తెలిసిందే. మూవీ అబోవ్ యావరేజ్‌గా ఉంది. బాగా ఇన్స్‌పిరేషన్‌గా ఉంది. బాగుంది అన్నట్టుగా పబ్లిక్ టాక్ వస్తున్నా, కొన్ని విషయాల్లో మాత్రం ఈ మూవీకి వచ్చిన నెగెటివ్ వల్ల దేశవ్యాప్తంగా ఒక చర్చగా మారింది. ఆఖరికి సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు గారు బయటికి వచ్చి మరి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. దేని గురించి అంటే, ఈ మూవీలో హీరోయిన్ అయిన జాహ్నవి కపూర్‌ని అసభ్యంగా చూపించారు. చాలా వల్గర్‌గా చూపించారు. ఎక్స్‌పోజింగ్ చాలా ఎక్కువగా అయిపోయింది అంటూ ట్రోల్స్ రావడంతో బుచ్చిబాబు గారు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అసలు ఏంటి? ఏం జరిగింది? అండ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఇలా ఆడవాళ్ళని చూపిస్తూనే ఉంటారా? ఇంతకు ముందు కూడా కొంతమంది ఆడవాళ్ళు ఇలాంటి అలిగేషన్సే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చేశారు. దీని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ మూవీలో వచ్చిన హీరోయిన్ కాంట్రోవర్సీ గురించి మాట్లాడుకుంటే, హీరోకి మంచి కథాబలం ఉంది. హీరోని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అక్కడే అదే సమయంలో ఇందులో హీరోయిన్ పాత్ర కూడా వినడానికి మనకు కొంచెం ఇన్స్పిరేషన్‌గా అనిపిస్తుంటుంది. 1990 ఆ టైంలోనే ఎలక్షన్‌లోకి వచ్చి తన తండ్రిని గెలిపించుకుందాం, నేను కూడా గెలుద్దామనే ఒక ఆలోచనతో ఉన్న హీరోయిని. వినగానే మనకు ఎంత బాగా అనిపించింది, ఎంత బాగా చూపించారు అనిపిస్తుంది కదా! కానీ రియాలిటీకి వస్తే హీరోయిన్‌ని చూపించిన విధానాన్ని చూస్తే నిజంగా ఎక్స్‌పోజింగ్ చాలా దారుణంగా చేశారు ఫ్రెండ్స్. హీరోయిన్ ఇంట్రొడక్షన్ నుంచి హీరోయిన్‌ని ఓవర్‌గా ఎక్స్‌పోజ్ చేయడము చాలా మందికి అభ్యంతరకరంగా అనిపించింది. అండ్ అంతేకాకుండా ఇది హీరోయిన్ సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్‌లలో హీరో బలవంతంగా హీరోయిన్‌ని కిస్ చేయడం అనేది ఇక్కడ చాలా మందికి అబ్జెక్షనబుల్‌గా అనిపించింది. ఒక రాత్రి ఎవరు లేని సమయంలో హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళి మరి అలా చేస్తాడు హీరో. ఇలా కన్సెంట్ అనే విషయం గురించి రీసెంట్‌గా చాలా చర్చలు జరుగుతున్న సమయంలో ఇలా మూవీలో హీరోయిన్‌కి ఇష్టం లేకుండా, హీరోయిన్‌కి ఎవరో తెలియకుండా ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి అలా చేసి, ఆ తర్వాత హీరో ఎక్స్‌ప్లనేషన్ చూస్తే మరీ చిరాకేస్తుంది. ఇలాంటి అమ్మాయిని మనం మ్యారేజ్ చేసుకుంటామా? ఇలాంటి అమ్మాయి మన జీవితంలోకి వస్తుందా? ఒకసారి కనిపించినప్పుడు మనం ఒక పని చేసేస్తే అయిపోద్ది కదా అన్నట్టుగా ఈ సీన్‌లలో చూపించడం నిజంగా యూత్‌కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆడవాళ్ళ పట్ల, అందంగా ఉన్న ఆడవాళ్ళ పట్ల మీరు ఏదైనా చేసుకోండి అన్నట్టుగా మెసేజ్ ఇచ్చినట్టే కదా! ఇలాంటివి చూసి ఎంతమందిపై అఘాయిత్యాలు చేస్తాడు, ఎంతమంది ఆడవాళ్ళు సఫర్ అవుతారు. కొంచెం సినిమాలలో చూపించేది ఆడవాళ్ళ పైన రెస్పెక్టబుల్‌గా చూపించాలి కదా! మరి ఇంత దారుణంగా చూపించడం ఏంటి? అన్నది చాలామంది యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. బేసిక్‌గా నా అభిప్రాయం కూడా అదే. అండ్ ఇది కొత్తేం కాదు ఫ్రెండ్స్. ఇంతకు ముందు కూడా చాలామంది చాలా పాన్ ఇండియా స్టార్ లెవెల్ హీరోయిన్స్ కూడా ఇదే మాట మాట్లాడారు. ముఖ్యంగా ఒకసారైతే శ్రీదేవి గారు తెలుగు ఇండస్ట్రీలో మంచి పాత్రలివ్వరు, హీరోయిన్స్ అంటే వాళ్ళ దృష్టిలో వేరే ఒక సైడ్ యాక్టర్ లాంటిదన్నట్టుగా మాట్లాడింది. అండ్ తాప్సీ పన్ను తెలుగు ఇండస్ట్రీలోనే అరంగేట్రం తెలిసి ఇక్కడి నుంచే బాలీవుడ్‌కి వెళ్ళి ఎన్నో విభిన్నమైన పాత్రల్లో పోషిస్తున్న తాప్సీ పన్ను కూడా ఆ మధ్య ఒకసారి హీరోయిన్‌ల నడుము పైన ఫోకస్ ఎక్కువ పెడతారు తెలుగు ఇండస్ట్రీలో. అండ్ కొన్నిసార్లు సెట్‌లలో కూడా హీరోయిన్‌కి సంబంధించిన పార్ట్స్ పైన డిస్కషన్ పెడుతుంటారు. కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సైతం కూర్చొని వీళ్ళ అవయవాలు ఇలా ఉండాలి, ఇలా ఉండాలన్నట్టు కూడా చర్చలు జరుపుతారు. చాలా అభ్యంతరకరంగా ఉంటుందన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. అండ్ రాధిక ఆప్టే ఇండియాలోనే బోల్డ్ యాక్ట్రెస్ అయిన విభిన్న పాత్రలు చేయాలన్న ఈమెను ప్రిఫర్ చేస్తుంటారు. ఈమె కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పైన కొన్ని అలిగేషన్ వేసింది. అండ్ చాలా ట్రామాటిక్‌గా కూడా నేను గురయ్యానన్నట్టుగా మాట్లాడింది. ఈమె చెప్పిన మాటలేంటంటే, కొన్ని సినిమా సెట్‌లలో తను ఒంటరిగా ఉండేదాన్నని, నా చుట్టూ చాలామంది ఉండేవాళ్ళు. అండ్ అంతేకాకుండా మన అవయవాల గురించి, ఆడవాళ్ళ అవయవాల గురించి, వాటి యొక్క సైజుల గురించి డిస్కస్ చేసేవాళ్ళు. చాలా ఇబ్బందికరంగా అనిపిచ్చేది. అలాంటి పరిస్థితుల్లో మరో మహిళ ఉండకూడదు అనుకునేదాన్నని చెప్పింది. సమంత కూడా ఇలాంటి అలిగేషన్సే చేస్తూ చాలా సినిమాలలో హీరోయిన్స్‌కి ప్రాధాన్యత ఇవ్వరు. హీరోయిన్ చుట్టూ కథలు నడవవు. హీరోకున్నంత క్యారెక్టర్ హీరోయిన్‌కి ఇవ్వరు అన్నట్టుగా మాట్లాడింది. అందుకే ప్రస్తుతం తాను హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ పైన ఫోకస్ పెట్టానని, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హీరోయిన్‌లు ఉన్నప్పుడే ఇండస్ట్రీలో సమానత్వం ఉంటుందన్నట్టుగా కూడా సమంత మాట్లాడింది. సాయి పల్లవి కూడా గ్లామరస్‌గా చూపించాలని చాలామంది చూస్తుంటారు. కానీ నేను గ్లామర్ కన్నా
పాత్రను బట్టే సినిమా సెలెక్ట్ చేసుకుంటానన్నట్టుగా మాట్లాడింది. అసలు ఇలా జరగటానికి ముఖ్యమైన కారణం ఏంటన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే, మొదటగా మనం డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ చాలామంది డైరెక్టర్లు క్యారెక్టర్‌లను హీరోలకు మాత్రమే ఎక్కువగా రాస్తూ, హీరోయిన్‌లకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అండ్ హీరో చుట్టే కథ నడిచేలాగా, హీరోయిన్స్ అంటే జస్ట్ వచ్చి వెళ్ళిపోయేలాగా చాలా మూవీస్‌లో రీసెంట్‌గా వస్తున్న మూవీస్‌లో కూడా చూపిస్తున్నారు. ఇక్కడ ముమ్మాటిగా మొదటగా కథను సరిగ్గా రాయని, పాత్రలకు సేమ్ వెయిటేజ్ ఇవ్వని డైరెక్టర్‌ది తప్పు. అండ్ ఇక్కడ ప్రేక్షకుల తప్పు కూడా చాలా వరకు ఉంది ఫ్రెండ్స్. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అంటే ఎక్కువ కలెక్షన్‌లు రావు, ఎక్కువ ఓపెనింగ్స్ రావు. హీరోయిన్‌లకి ఎక్కడ మనకు ఫ్యాన్స్ కనిపియరు. హీరోయిన్స్‌ని చూసి మూవీకి వెళ్ళేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి డామినేషన్ వల్లనే హీరోయిన్స్‌కి ఇవ్వాల్సిన పాత్రలు చాలా నిడివిగా ఇస్తూ, హీరోకి సంబంధించిన పాత్రలు ఎక్కువగా ఇస్తూ, హీరోయిన్స్ అనేవాళ్ళు జస్ట్ ఒక సైడ్ యాక్టర్‌గా మూవీ మొత్తం హీరోకి సంబంధించింది అన్నట్టుగా మూవీ చూపించాల్సి వస్తుంది. ఈ డైరెక్టర్లకైనా, హీరోలకైనా, ఎవరికైనా కూడా. ఈ 'పెద్ది' మూవీ రిలీజ్ తర్వాత 'జాహ్నవి కపూర్' పైన కూడా చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఏంటంటే ప్రీవియస్‌గా తను ఒక ఇంటర్వ్యూలో కన్సర్న్ లేకుండా సెక్సువలైజ్‌గా చూపించడం నాకు నచ్చదని చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా అవుతున్నాయి. 'పెద్ది' మూవీ యొక్క నేపథ్యంలో అప్పుడు అలా మాట్లాడింది. మరి ఇప్పుడు ఇలాంటి పాత్రను ఎలా ఎంచుకుందన్నట్టుగా 'జాహ్నవి కపూర్‌ని' చాలామంది ట్రోల్ చేస్తున్నారు, క్వెషన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఒక పోస్ట్ వచ్చింది 'జాహ్నవి కపూర్‌ని' అలా చూపించడం పైన అభ్యంతరకరంగా ఉంది. హీరోయిన్స్‌ని ఇలా చూపించొద్దు అన్న పోస్ట్‌కి 'జాహ్నవి కపూర్' లైక్ కొట్టింది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక కాంట్రోవర్సీగా మారింది. ఎందుకంటే తనకు నచ్చకుండానే ఆ పాత్ర చేసింది అన్నట్టుగా, పాత్రను ఒప్పుకున్నాక డైరెక్టర్ ఏది చెప్తే అది చేయాలి. పాత్ర గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. పాత్ర క్యారెక్టర్ గురించి చెప్తారు తప్ప సీన్ బై సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయరు కదా! ఒక్కసారి క్యారెక్టర్ ఒప్పుకున్నాక ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు నటించాలి. అది కాక సౌత్‌లో హీరో డామినేషన్ ఇంత పెద్ద సినిమా ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టరు, రామ్ చరణ్ లాంటి యాక్టర్‌తో ఛాన్స్ వచ్చినప్పుడు చేయాల్సి వస్తుంది. 'జాహ్నవి కపూర్' అందుకే కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందన్నట్టుగా ఈ లైక్ కొట్టిన తర్వాత చాలామంది మాట్లాడుతున్నారు. చివరికి బుచ్చిబాబు గారు కూడా బయట జరుగుతున్న అన్ని డిస్కషన్స్‌కి క్షమాపణలు చెప్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, మహిళలను కించపరచడం మా ఉద్దేశ్యం కాదు. ప్రేక్షకుల అభిప్రాయాలకు మేము ఎప్పుడూ గౌరవం ఇస్తాము. దానికి తగ్గట్టుగా మేము చేంజెస్ చేస్తాము. అనవసరమైన అసభ్యకరంగా అనిపించిన సీన్స్‌ని మేము కట్ చేస్తాము అన్నట్టుగా బుచ్చిబాబు గారు ఎక్స్‌లో చెప్పాల్సి వచ్చింది. ఇంత పెద్దగా జరిగింది ఈ ఇష్యూ. ఇక్కడ ప్రతి ఒక్కరు మారాలి ఫ్రెండ్స్. ప్రొడ్యూసరు, దర్శకుడు, హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, చివరికి ప్రేక్షకుడు కూడా మారాలి. ప్రతి క్యారెక్టర్‌ని మూవీలో కథకు అనుగుణంగా ప్రతి క్యారెక్టర్‌కు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి క్యారెక్టర్ చుట్టూ కథ నడాలి. అంతే తప్ప అనవసరమైన క్యారెక్టర్‌లను ఇంక్లూడ్ చేస్తూ, కొన్ని క్యారెక్టర్లు కావాలని ఎక్కువ చూపిస్తూ, కొన్ని క్యారెక్టర్లను తక్కువ చూపిస్తూ, ముఖ్యంగా ఈ ఐటెమ్ సాంగ్స్ అంటూ హీరోయిన్ల చేత ఎక్స్‌పోజింగ్ చేపిస్తుండడము చాలా అవాయిడ్ చేయాలి ఇలాంటి వాటిని. అండ్ ప్రేక్షకులు కూడా హీరోనో లేకపోతే డైరెక్టర్‌నో చూసి కాకుండా మంచి కథలను ఎంకరేజ్ చేస్తూ మంచి సినిమాని హిట్ చేస్తుంటే మంచి మంచి స్టోరీస్ ముందు ముందు వస్తాయి. అసలు ఈ కాంట్రోవర్సీ గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కి వస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.